హాయ్ అండి అందరికీ. మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ మధ్య అయితే డార్ఫుల్ ప్రైసెస్ అన్నది న్యూస్ పేపర్లో ఎక్కువగా ఉంటుంది. ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే ఇంపార్టెంట్. డార్ఫుల్ క్రైసిస్ కోసం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. డార్ఫూర్ అన్నది ఒక రీజన్ అండి, ఇది ఒక ప్లేస్ అండి. ఇది ఎక్కడ ఉంది అంటే సూడాన్ కంట్రీలో ఉందన్నమాట. వెస్ట్రన్ సూడాన్ అంటే సూడాన్ ఇది అనుకుంటే సూడాన్కి వెస్ట్ వైపు అయితే ఈ డార్ఫూర్ అనే రీజన్ ఉందన్నమాట. ఈ డార్ఫూర్ రీజన్లో ఏమైందంటే 2 రెబెల్ గ్రూప్స్ అయితే ఉండేవాళ్ళు. 2003లో ఈ రెబెలియన్ గ్రూప్స్ అనేవాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఫైట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఫైట్ చేశారంటే ఈ డార్ఫూర్ రీజన్లో ఏంటంటే ట్రైబ్స్ అలానే ఎథ్నిక్ గ్రూప్స్ అయితే ఉండేవాళ్ళు. వాళ్ళకి అన్ఫేర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందన్నమాట రీసోర్సెస్ విషయంలో, అంటే ల్యాండ్ కానీ వాటర్ కానీ వెల్త్ కానీ. సో అందుకని చెప్పి ఈ 2 రెబెలియన్ గ్రూప్స్ సూడాన్ లిబరేషన్ ఆర్మీ అలానే జస్టిస్ అండ్ ఈక్వాలిటీ మూమెంట్ వాళ్ళు ఈ 2 రెబెల్ గ్రూప్స్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా అయితే ఫైట్ చేయడం జరిగింది. సో ఈ కాన్ఫ్లిక్ట్లో ఏంటంటే గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయితే అవ్వడం జరిగింది. రెస్పాండ్ అవ్వినప్పుడు ఏమైందంటే వైలెన్స్ అన్నది జరిగిందనమాట. చాలా విలేజెస్ డిస్ట్రాయ్ అయ్యి పీపుల్ కూడా చనిపోవటం అయితే జరిగింది. సో అందుకని చెప్పి డార్ఫూర్ క్రైసిస్ అన్నది వరల్డ్లోనే మోస్ట్ సీరియస్ హ్యుమానిటేరియన్ క్రైసిస్లో ఒకటి అన్నమాట. సో అందుకని ఇది మనకి ఇంపార్టెంట్. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే డార్ఫూర్ జియోగ్రఫికల్ రీజన్ అన్నది మీరు మ్యాప్లో చూసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.